భవిష్య పంచాంగానికి స్వాగతం. గురుగారు, వీధి శోల గురించి వివరించండి. భవిష్య పంచాంగానికి స్వాగతం. వీధి శోల అంటే ఏంటి అనే దానికి మనం పరిశీలించేసినట్టయితే, ఈ శోల లేదా పోటు అనేది మనకి తెలుగులో ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పదం. మరి వీధి శోల, వీధి పోటు ఇవన్నీ కూడా అంటే ఒక వీధి ఎదురుగుండా వచ్చి మనం పొడిచినట్టుగా ఉంటే దాన్నే మనం శోల అంటేనే పొడవడం, శోలంతో. పోటు అన్నా కూడా పొడవడమే. ఇక్కడ వీధి ద్వారా పొడవబడితే కనుక దాన్ని వీధి పోటు లేదా వీధి శోల అంటాం. మరి ఈ వీధి శోల, వీధి పోట్లు మనకు ఉన్నటువంటి 8 ఈ అష్టదిక్పాలక ప్రాంతాల్లోనూ కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, అలాగే ఉత్తరం, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఈ వీధిపోటు ఉన్నట్టయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అలాగే దక్షిణం, నైరుతి, పడమర, నైరుతి భాగాల్లో ఎక్కడ వీధిపోట్లు ఉన్నా కూడా వాటిని ప్రమాదకరమైనటువంటి వీధిపోట్లుగా పరిగణించవలసి ఉంటుంది. అలాగే పడమర వాయువ్యం లేదా దక్షిణ ఆగ్నేయం వీధిపోట్లు కూడా మనం కాస్త ఎగ్జంప్టెడ్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ వీధిపోట్ల విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలించి గృహ నిర్మాణాలు చేయవలసి ఉంది. మరి ఇటువంటి విషయాలన్నిటికీ కూడా మరి భవిష్య పంచాంగాన్ని పరిశీలించండి. భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.